సినిమాలకు గుడ్ బై చెప్పాడు తమిళ హీరో టీవీకే అధినేత విజయ్ దళపతి. మలేషియా కౌలాలంపూర్లో జరిగినటువంటి జననాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. జననాయగన్ సినిమానే తన చివరి సినిమా అని చెప్పారు. ఇంతకాలం సపోర్ట్ చేసిన వారి కోసం మరొక 30 ఏళ్లు నిలబడతానని, అభిమానులకు సేవ చేసేందుకే సినిమాలకు గుడ్ బై ప్రకటించానని అన్నాడు విజయ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఇంతకాలం సపోర్ట్ చేసిన వారి కోసం మరొక 30 ఏళ్లు నిలబడతాను, ఇదే నా ఆఖరి సినిమా అంటూ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? గత ఏడాదిగా తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి టీవీకే చీఫ్ విజయ్ మాత్రం ఇంకా సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేశాను అని చెప్పి నిన్న రాత్రి జరిగినటువంటి ఫంక్షన్ లో చెప్పాడు. జననాయగన్ సినిమా అతని చివరి సినిమా. డైరెక్టర్ వినోద్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా జనవరి 9వ తారీఖు పొంగల్ సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమాలకు రాను నేను, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా రాజకీయంగా ఉంటానని స్పష్టంగా చెప్పారు. 92లో నాలయ తీర్పు అనే ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 92 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 79 సినిమాలు నటించిన హీరో విజయ్ ఇక రానున్న రోజుల్లో కూడా రాజకీయ నాయకుడిగానే మీకు అందుబాటులో ఉంటాను, సినీ నటుడుగా మీకు అందుబాటులో ఉండనని చెప్పి వారి అభిమానుల మధ్య దాదాపు కౌలాలంపూర్ లో అత్యధికంగా తమిళులంతా సెటిల్ అయి ఉంటారు. అక్కడ భారీగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విజయ్ అభిమానులకు చేరుతున్నటువంటి ఆలోచనతోనే కౌలాలంపూర్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులకు సేవ చేసేందుకే సినిమాలకు స్వస్తి పలుకుతున్నాను, మరో 33 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను, అలాగే మీరందరూ నన్ను ఆశీర్వదించాలన్నారు అని ఆయన కోరడం జరిగింది. ఈ వచ్చే ఏడాది ఏప్రిల్ మేలో జరగబోతున్నాయి తమిళనాడు ఎలక్షన్స్. ఇప్పటికే డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ అలాగే టీవీకే కీలకమైనటువంటి ప్లేయర్ కాబోతున్నటువంటి నేపథ్యంలో విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే 100 రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఇక సినిమాలపైన దృష్టి పెట్టడం కుదరదు. సో నిజంగా చెప్పాలంటే ఇది నా చివరి సినిమా అని ఆయన స్పష్టంగా చెప్పడంతో అభిమానులు కూడా కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా ఆయన పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా విజయ్తో తమ అనుబంధం ఉంటుందని కూడా అభిమానుల ఆశ్రమం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయాల పొలిటికల్ స్క్రీన్ పై ఈయన ఎంత సక్సెస్ అవుతారన్నది మాత్రం, ఎలా ఉంటుందన్నది మాత్రం పొలిటికల్ అనలిస్టు, రాజకీయ విశ్లేషకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగుతుంది. నల్లి దినకర్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఆయన ఆవిర్భావ సభలో కాస్త సీరియస్ గా మాట్లాడారు. తర్వాత చాలా రీసెంట్ గా జరిగినటువంటి సభలో తొక్కిసలాట తర్వాత కొంత స్పందించారు. ఆ తర్వాత కొంతవరకు సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సో ఈ ప్రకటన తర్వాత రాజకీయంగా ఆయన జర్నీ మరింత సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే జనవరి 9వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మొత్తం తెలుగు, తమిళ భాషల్లో దీన్ని ప్రమోట్ చేసే ఆలోచన కూడా ఉంది. తెలుగులో కూడా దీన్ని జనవరి సంక్రాంతి మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జనవరి 10వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో రాజకీయంగా తాను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడులో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అంటే కనీసం గతంలో చూడొచ్చు, సినీ నటులు ఎవరైతే రాజకీయాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక 100 రోజుల నుంచి 100 రోజుల నుంచి 6 నెలల పాటు కూడా సినిమాలకు స్వస్తి పలికినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ ఏడాది 2025 డిసెంబర్ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో స్పష్టంగా చెప్పడంతో జనవరి 1వ తేదీ నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడతారు. సినిమా రిలీజ్ కి సంబంధించి కొన్ని సందర్భాల్లో పాల్గొంటారని కూడా చెప్పారు. చెన్నైలో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఉంది. దాని తర్వాతనే ఇక పూర్తిగా కూడా ఆయన రాజకీయాలపై దృష్టి పెడతారు. అలాగే టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఎవరితోనూ పొత్తులకు వెళ్లదు, సింహం సింగల్ గా వస్తుందని ఆయన పలు రాజకీయ వేదికలపై పదే చెప్తుండడంతో సో ఖచ్చితంగా ఇక కరూరులో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, రానున్న రోజుల్లో ఆయన ఏదైనా పార్టీతో కలుస్తారా, సింగిల్ గా పోటీ చేస్తారని చెప్తున్నా కానీ బీజేపీ రాజకీయం, అన్నా డిఎంకే రాజకీయం కలిసి చేస్తారా అన్న దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మాత్రం టీవీకే విజయ్ని చాలా లైట్ గా తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఎంతో మంది దక్షిణాది సినీ నటులు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయిన పర్సెంట్ 1-2% మాత్రమే ఉంది. ఇతన్ని లైట్ తీసుకుంటున్నామని చెప్పడంతో అన్నా డిఎంకే, బీజేపీ ప్రస్తుతం అక్కడ పొత్తున్నటువంటి నేపథ్యంలో టీవీకే విజయ్ ఈ ముగ్గురు మధ్యనే పోటీ ఉంటుంది కనుక ఎలా ఉంటుందన్నది తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో విజయ్ ఎలాంటి కీరోల్తో వెళ్తాడు, ఎలాంటి అజెండాతో వెళ్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. నల్లి దినకర్, మీరు చెప్పినట్టుగా మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా మీరు చెప్పినట్టుగా చాలా లైట్ తీసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒక హీరో, ఇంతమందిని ప్రభావితం చేసినటువంటి ఒక హీరో రాజకీయంగా తన జర్నీ చాలా సీరియస్ గా ఉండబోతోంది, రిటైర్మెంట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు ఈ పార్టీల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది ఈసారి?
నిన్న రాత్రి ఆయన దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ ప్రకటన చేశారు. అప్పట్లో ఇప్పటికే తమిళనాడులో మాత్రం ఇది సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై దాదాపు 35 సంవత్సరాల పాటు, అంటే 92 నుంచి 25 వరకు 33 సంవత్సరాల పాటు ఉన్నటువంటి విజయ్ ఇక సినిమాలకు బై బై చెప్పడంతో పూర్తి స్థాయిగా పొలిటికల్ హీరోగా వస్తున్నటువంటి సిచ్యుయేషన్ ని అన్ని రాజకీయ పార్టీలు కూడా, అది ఆయన వ్యక్తిగత విషయం, సినిమాల్లో నటించకపోవడం, అయితే పొలిటికల్ స్క్రీన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాజకీయ రంగస్థలం ఫైట్ చేసినప్పుడు చూద్దాం అతను ఎవరితో కలిసి వెళ్తాడు, ఆయన అజెండా ఏంది, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లపైన డిపెండ్ అయ్యారా, లేకపోతే కరూరులో జరిగినటువంటి సంఘటనకు పూర్తి స్థాయి బాధ్యత వహించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిఎంకే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు అన్నా డిఎంకే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి ఉంది. దీనికి స్పందనకు సంబంధించి కూడా అన్నా డిఎంకే నేతలు చాలా దీర్ఘంగా ఆలోచించి సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఒకవేళ బీజేపీ ఒత్తిడి మేరకు అన్నా డిఎంకే, టీవీకే పార్టీ తర్వాత బీజేపీ ముగ్గురు కలిపి ఒక కూటమిగా ఉంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది. కనుక టీవీకే విజయ్ పట్ల చాలా ఆచితూచి స్పందించాలని చెప్పి అన్నా డిఎంకేకి గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో డిఎంకే వర్సెస్ టీవీకే ఇప్పటికే క్షేత్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. డిఎంకే ఎదురుదాడి జరుగుతుంది. అంతే స్థాయిలో కూడా విజయ్ కూడా పూర్తి స్థాయిలో సీఎం స్టాలిన్ ఉద్దేశించి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫైట్ ముక్కోనపు పోటీలాగే ఉంటుంది. ఒకవేళ కూటమిలో ఒకవేళ ఆయన కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి వర్సెస్ డిఎంకే ఉంటుంది. అయితే కూటమిలో ఈ యొక్క విజయ్ పాత్ర ఎలా ఉంటుంది, అన్ని జరిగితే ఒకవేళ కూటమి వైపు వెళ్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశాలుగా భావించవచ్చు. ఈ రేపటి జనవరి పొంగల్ తర్వాత మాత్రం తమిళనాడు పాలిటిక్స్ లో మాత్రం ఈ రకమైనటువంటి ఒక సెన్సేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక తమిళనాడులో పొంగల్ నుంచే రాజకీయం వేడెక్కే అవకాశం ఉందని మనం భావించాలి.